గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం జులై మాసంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారి ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి, ఏ తేదీలు అనుకూలం ఏ తేదీలు ప్రతికూలమో కూడా చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా గోచారాన్ని చూసుకున్నట్లయితే జూలై 7వ తారీఖున ప్రేమకారకుడైనటువంటి శుక్రుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడండి. 31వ తారీఖు వరకు కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు జూలై 12వ తారీఖున వృషభ రాశిలో తన సంచారాన్ని ప్రారంభిస్తాడు. సూర్య భగవానుడు జూలై 16వ తారీఖున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. శని భగవానుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడండి. ఛాయాగ్రహాలైనటువంటి రాహు మీనరాశిలో ఉంటే కేతువు కన్యా రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. దేవగురువైనటువంటి బృహస్పతి ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడండి. బుధుడు జూలై 19వ తారీఖున కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి గోచారాన్ని బట్టి చూసుకున్నట్లయితే ధనస్సు రాశిలో జన్మించి ఎవరికైతే వివాహం అయ్యి దాంపత్య జీవితంలో సమస్యలు ఉన్నాయో అవి సర్దుకునే అవకాశాలు ఉన్నాయండి. వ్యాపారంలో విభేదాలు, శత్రు బాధలు తొలగుతాయి. ఉద్యోగంలో కాస్త మెరుగ్గానే రాణించగలుగుతారు. అయితే ప్రభుత్వ పనులలో మాత్రం జాప్యం ఉంటుందండి. ప్రభుత్వానికి సంబంధించి ఏవైనా పనులు పూర్తి కావాల్సి ఉంటే, పెండింగ్లో ఉన్న బిల్స్ రావాల్సి ఉంటే ఈ మాసంలో జాప్యాన్ని ఎదుర్కొంటారు. లేటుగా ఉంటాయండి పనులన్నీ కూడా. భూములను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ధనస్సు రాశి వారికి అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా కొంతమంది మిమ్మల్ని అవమానించే ప్రయత్నాలు చేస్తారండి. మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులతో, ముఖ్యంగా ఈ చివరి 2 వారాలలో అండి, జులై మాసంలోని తృతీయ చతుర్థ వారాలలో వారితో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మీరు చేసే చిన్న పొరపాటే పెద్ద సమస్యను కలిగిస్తుంది. కాబట్టి ధనస్సు రాశిలో జన్మించిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం విషయంలో అంతా బాగానే ఉంటుందండి. కాకపోతే కమ్యూనికేషన్ విషయంలోనే చిన్న తేడాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయండి. కావున శివ విష్ణు స్తోత్ర పారాయణం చేయటం మేలు. అయితే ధనస్సు రాశిలో జన్మించి నాలెడ్జ్ ఉండి ఎవరైతే షేర్ మార్కెట్లలో కానీ స్టాక్ మార్కెట్లలో కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో వారికి మాత్రం అద్భుతాలు జరుగుతాయి అని చెప్పవచ్చు. మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు, రైతులకు అనుకూలంగానే ఉంటుందండి. అయితే విద్యార్థులు ద్వితీయార్థంలో 8వ భావంపై సూర్య భగవానుడి యొక్క సంచారం కారణంగా కోపం పెరుగుతుందండి. విద్యార్థులలో పట్టుదల పెరుగుతుంది. అది కూడా మొండి పట్టుదల పెరుగుతుంది. పెద్దవారు ఏదైనా చెప్పినా సరే తిరస్కరిస్తారు. అన్నీ నాకే తెలుసు అన్నట్లుగా వ్యవహరిస్తారు. కాబట్టి విద్యార్థులు ఎవరైనా పెద్దవారు మీకు ఏమైనా సూచనలను, సలహాలను ఇస్తున్నట్లయితే మీరు ఆచరించకపోయినప్పటికీ కూడా వినటం మంచిది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులలో కాస్త కోపావేశాలు పెరుగుతాయి, కానీ ఫలితాలు అనేవి వారికి అనుకూలంగానే ఉంటాయండి. స్థిరాస్తులను కొనుగోలు చేయటం కానీ, ఇంటి మరమ్మతుల కోసం కానీ, వాహన మరమ్మతుల కోసం కానీ ధనస్సు రాశి వారి మాసంలో కాస్త డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయండి. ఆదాయం వారీగా మొదటి 2 వారాలు మీకు ఆదాయం చాలా బాగుంటుందండి. కానీ చివరి 2 వారాల సమయంలో వాహనాలు చెడిపోవటం కానీ, లేదా ఇంటిని కొనుగోలు చేయటం కానీ, స్థిరాస్తిని కొనుగోలు చేయటం వల్ల కాస్త ధన వ్యయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాస్త ఖర్చు పెట్టవలసి వస్తుంది. అలానే మీ జీవిత భాగస్వామి విషయంలోనూ ఇతర కుటుంబ సభ్యుల విషయంలో కాస్త డబ్బు ఖర్చు చేస్తారండి. ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది. ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ధనుసు రాశి వారు ఏంటంటేనండి, ఈ మాసంలో గతం గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. అన్నీ బాగానే ఉంటాయి. మొదటి 2 వారాల సమయం అనేది ఇంకా అనుకూలంగా ఉంటుంది ధనుసు రాశి వారికి.
కానీ గతః అనుకోకుండా ఎక్కువగా ఆలోచన చేయటం వల్ల ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా సరైన విశ్రాంతి లేకపోవటం, సరైన నిద్ర లేకపోవటం వల్ల వాంతు వచ్చేలాగా అనిపించటం కానీ ఇలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యల బారిన పడతారు. ఆరోగ్యపరంగా అయితే మీకు అనుకూలమేనండి. ఈ సమస్యలన్నీ కూడా 2వ వారంలో పరిష్కరింపబడతాయి. అలానే ధనుసు రాశిలో జన్మించి ఎవరైతే వ్యాపారాన్ని చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. ఒక మాటలో చెప్పాలి అంటే ధనుసు రాశిలో జన్మించి వ్యాపారం చేస్తున్న వారికి మొదటి 2 వారాలు ఒకలా ఉంటుందండి, తర్వాత 2 వారాలు ఇంకొకలాగా ఉంటుంది. మొదటి 2 వారాలలో అద్భుతమైనటువంటి వ్యాపార ప్రవాహాన్ని చూస్తారు, అంటే ఆదాయం పెరుగుతుందన్నమాట. చివరి 2 వారాలలో కొద్దిగా కష్టకాలంగా ఉంటుంది. మీరు ఎప్పటి నుండో వ్యాపారం చేస్తున్నా ఈ మధ్య వ్యాపారాన్ని ప్రారంభించిన వారు సైతం మీతో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం పైన పెట్టుబడి పెడతానికి పెద్దగా మంచి నెల అయితే కాదండి, పెద్దగా అనుకూలించట్లేదు. అలానే వివాహితులకు ఎలా ఉండబోతుందంటే ధనుసు రాశిలో జన్మించి పెళ్ళైన వారికి జీవిత భాగస్వామితో చక్కటి అనుకూలత ఉంటుందండి. సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ధనుస్సు రాశి వారు తమ అవసరాల కోసం వారి జీవిత భాగస్వామి యొక్క బంధువర్గం పైన ఆధారపడకుండా ఉండటం మంచిది. ఈ మాసంలో వృధా వ్యయం అనేది తగ్గుతుందండి. వ్యయం అయినా సరే, డబ్బు ఖర్చు చేసినా సరే కొత్తవి కొనుగోలు చేయడానికో భవిష్యత్తుకు ఉపయోగపడే వాటిపైన ఎక్కువగా పెట్టుబడి పెడతారే తప్ప వృధాగా అయితే వ్యయం చేయరు. ద్వితీయ వారంలో విందు భోజన యోగం ఉందండి. వాహనాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాహనాలు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి, లేదా బైక్ టైర్ పంచర్ అవటం కానీ, మరమ్మతులు చేపించటం కానీ, రిపేర్లు చేపించటం కానీ, సర్వీసింగ్ చేపించవలసి రావటం కానీ, కాస్త ధన వ్యయం అవటం కానీ జరుగుతుంది. అలానే ఎవరైతే స్వదేశాన్ని విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో, విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు కానీ లేదా చదువుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారో కష్టం మీద విజయం అనేది ప్రాప్తిస్తుందండి. మొదటిసారి ప్రయత్నించినప్పుడు అనుకూలంగా ఉండదు, కానీ ఓపికతో మళ్ళీ ప్రయత్నాలు చేసినట్లయితే విదేశాలకు సంబంధించి కూడా ధనుసు రాశి వారికి మాసం అనుకూలంగానే ఉంది. జూలై 7వ తారీఖు, జూలై 8, జూలై 9, 10 అండి. ఈ తేదీలలో వరుసగా ఈ 4 తేదీలలో వీసా రిక్వెస్టులు పెట్టుకోవడానికి కానీ, ఇంటర్వ్యూలకు వెళ్ళటానికి కానీ, విదేశాలకు వెళ్ళటానికి కానీ అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అయితే జూలై 3, 12, 17, 23, 27 అండి. వరుసగా ఈ 5 తేదీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం కాదు, ప్రయాణాలు చేయడానికి అనుకూలం కాదు. అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులు మీ పై అధికారులతో మాట్లాడే విషయంలో కూడా ఈ తేదీలలో జాగ్రత్తలు తీసుకోక తప్పదండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి మాసంలో బాగానే ఉండబోతుంది. మెయిన్గా మొదటి 2 వారాల సమయం అనేది మీకు అనుకూలంగా ఉంటుందండి. చివరి 2 వారాలలో మీకు కొన్ని అవాంతరాలు, అడ్డంకులు ఎదురైనా, విశ్రాంతి లేకపోయినా సరే బ్యాలెన్స్ అయిపోతుంది. ఆదాయం విషయంలో కూడా బ్యాలెన్స్ అవుతుందండి. వ్యాపారం చేస్తున్న వారికి లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా మొదటి 2 వారాల్లో బాగా ఆదాయం వస్తుంది. 3, 4 వారాలలో అంతంత మాత్రంగా ఉంటుంది. కాబట్టి ఆదాయం అనేది బ్యాలెన్స్ అయిపోతుందండి. డబ్బు విషయంలో అయితే పెద్దగా లోటు అయితే కనిపించట్లేదు ఈ మాసంలో.